నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. మీడియా సోదరి మనులకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఒకటే సోదరి వచ్చింది. అలానే మా వెంకటేష్ అన్న చెప్పినట్టుగా 252 జీవోను పునరుద్ధరించకపోతే జరిగేటువంటి ఏదైతే అసెంబ్లీ ఉందో తప్పకుండా ముట్టడి చేస్తాము. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ కేబుల్ అసోసియేషన్ అనేది ఒక సంచలనంగా మారబోతుంది. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఒక జర్నలిస్ట్ అవతారం ఎత్తే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు అనేది తెలియదా విషయం. ఒక జర్నలిస్ట్ స్థాయి నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ సంబంధించిన వాళ్ళే. 100 కోట్ల రూపాయలు ఇవాళ ఉంటే షట్ల టీవీ ఛానల్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా 100,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఏర్పడే 10 సంవత్సరాలు కూడా కాలేదు. 10 సంవత్సరాలు కూడా దాటిపోయి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలకు వెళ్ళిపోతుంది. ఆ రంగంలోనే జర్నలిస్టులు ఎక్కడి పుట్టుకొస్తారు. ఇలా ఆంధ్రాల నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు ఇలా తెలంగాణను ఇలా అనుభవిస్తున్నారు. ఇలా తెలంగాణలో పుట్టినటువంటి జర్నలిస్ట్ వ్యవస్థ ఇలా కేబుల్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి ఇలా ఉన్నటువంటి అక్రిడేషన్లను రద్దు చేసేటువంటి ప్రయత్నం చేసి 239 జీవోను 252 జీవోగా మార్చుకొని లేనిపోయిన ఆంక్షలు పెట్టి ఇవాళ అసెంబ్లీ కూడా రాకుండా చేసేటువంటి కుట్ర కుతంత్రం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. మీకు ఒకటే చెప్తున్నాము, చేస్తే పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో మా యొక్క సత్తాను, మా యొక్క ఆలోచన విధానాన్ని మీరు తట్టుకోలేరు. ఎంత కబందస్తలున్నా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నా, పోలీస్ వ్యవస్థ ఉన్నా కూడా తట్టుకోలేరు సార్. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అధిగమించి ఇవాళ మీరు ఏ విధంగా అయితే కుట్ర కుతంత్రాలు చేస్తున్నారో, మీ మీద వార్తలు రాయకుండా, మీ టీవీ ఛానల్లో ప్రసారాలు రాకుండా ఇవాళ కొద్దిమంది చెంచగిరి చేసేటువంటి పిఆర్ఓలు, చెంచగిరి చేసేటువంటి చైర్మన్లు, కొంతమంది ఆడుతున్నటువంటి డ్రామాలో ఇలా కేబుల్ వ్యవస్థ నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మానుకోండి, లేదంటే రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎన్ని చేసుకుంటారో, ఏ విధంగా చేసుకుంటారో ఉద్యమాలు తెలంగాణ బిడ్డలకు కొత్త కాదు. ఉద్యమాల పరిస్థితి ఎంతో నీకు తెలుసు. ఆ పరిస్థితి మళ్ళా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగకుండా చూసుకోండి సార్. 252 జీవో ఏ అవుతుందో, 12 అక్రిడేషన్లు అయితే కేబుల్ వ్యవస్థ ఉందో దాన్ని ఇంకా బలోపేతం చేసి, మా డిమాండ్లు చాలా ఉన్నాయి. వాళ్ళకు సొంత స్థలాలు ఇవ్వండి, వాళ్ళకు కావాల్సిన నిధులు సమకూర్చండి, యాడ్స్ ఇవ్వండి, ఇవాళ కేబుల్ రంగ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయండి. ఆ విధంగా చేసి అభివృద్ధి చెందే విధంగా నువ్వు సపోర్ట్ చేయాలి తప్ప ఈ కేబుల్ రంగ వ్యవస్థను నిర్వహణ చేసే ప్రయత్నం చేస్తానైతే ఊరుకునేటువంటి ప్రసక్తి ఉండదని హెచ్చరిస్తున్నాను.